హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ వీడియో విషయానికి వచ్చినట్లయితే మేము మా అన్నయ్య వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ సిస్టర్ వాళ్ళు వాళ్ళ తోటికోడలు వాళ్ళు సో మా ఫ్రెండ్ అండ్ రిలేటివ్స్ వాళ్ళు ఒక 3 ఫ్యామిలీలు మేము ఒక 2 ఫ్యామిలీలు మొత్తం 5 ఫ్యామిలీస్ కలిసి అయితే మేమైతే ఆషాఢంలో బయట వనభోజనాలకైతే వెళ్తున్నాం అదేనండో బయట వంటకైతే వెళ్తున్నాము ఇంకా పిల్లలకు అంటే ఇక పిక్నిక్ సో అది వెళ్తున్నాం మేమైతే అండ్ మేము వెళ్ళే లోపే చాలా లేట్ అయిపోయింది మేమైతే లేట్గానే వెళ్ళాం మా ఫ్రెండ్ వాళ్ళు అయితే 10 గంటలకే వచ్చేసారు మేము వెళ్ళే వరకు 12 అలా అయిపోయింది సో ఇక మేము వెళ్ళడమే లేట్ అనేసి ఇక ఫాస్ట్గా వంటలు అయితే మొదలు పెట్టేశాము నేనైతే ఇక్కడ బగారా రైస్ వండుతున్నా నా పక్కనున్న మేము మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య మా రిలేటివ్సే వీళ్ళందరూ కూడా సో తనేమో చికెన్ ప్రిపేర్ చేస్తుంది కర్రీ ప్రిపేర్ చేస్తుంది నేనైతే ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్లో కాస్త పసుపు అయితే కొద్దిగా ఎక్కువైంది సో పిల్లలు ఉన్నారు కలర్ఫుల్గా కనిపిస్తే ఇష్టంగా తింటారు కదా అనేసి అనుకున్నాను మళ్ళీ అండ్ ఇక్కడ మా వదిన చికెన్ కర్రీ చేస్తుంది మేము ఏమేమి ప్రిపేర్ చేసామో లాస్ట్కి కూడా మీకు చూపిస్తాను అండ్ వంటలంతా అయిపోయిన తర్వాత ఇక కూర్చొని కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక మేము అంటే ఇది వరకే చాలా లేట్ అయిపోయింది 2:30 అలా అయిపోయింది టైం వచ్చేసి సో తిందామంటే మా అన్నయ్య మా బావ సో వీళ్ళందరూ ఉంటారు కదా మా మొగళ్ళ బ్యాచ్ ఇక వచ్చిన వాళ్ళు సో వాళ్ళైతే ఇక మందు కోసం అనేసి బయటికి వెళ్ళిపోయారు పిల్లలైతే ఆగట్లేదు మాకు కూడా మస్తు ఆకలి అవుతుందని ఇక మేమైతే తినడానికి అయితే కూర్చుంటున్నాం ఇక్కడ సో వంట మేము చేసామనేది చూపిస్తాను ఇది వైట్ రైస్ ఇది ఉప్పు పసుపు ఫ్రై చేసుకున్న చికెన్ ఇది కారం లేకుండా కారం మసాలాలు ఏం లేకుండా ఇది చికెన్ కర్రీ అది బగారా రైస్ చికెన్ ఫ్రై పూరి జొన్న రొట్టెలు సో ఇక్కడ వంటలంతా అయిపోయిన తర్వాత మాది వాళ్ళది అనే తేడా అయితే ఏమీ లేకుండా అందరం కలిసి కూడా హ్యాపీగా తినేసామండి సో అన్ని వంటకాలు అయితే టేస్ట్ చేసి అందరం కలిసే తిన్నాము సో ఇలా అందరం కలిసి తినడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చేసుకొచ్చారు నేనైతే పూరీలు తీసుకెళ్ళాను మా వదిన జొన్న రొట్టెలు అండ్ ఆ రోజు పిల్లలు కూడా ఫోన్ కాసేపు ఏమో ఆడుకున్నారు ఫోన్లు అంతా పక్కన పడేసి ఇక హ్యాపీగా వాళ్ళు మంచిగా ఆడుకున్నారు అంటే మేము అన్నాం అన్నట్టు ఇలా చాలా రోజులకు ఒకసారి అందరం కలిసి ఇలా వస్తాం కదా మనుషులతో టైం స్పెండ్ చేయండి ఫోన్లతో కాదు ఫోన్లతో ఎప్పుడు ఆడుకునేది ఉంటుంది కదా అనేసి అంటే వాళ్ళు కూడా ఫోన్లు పక్కన పెట్టేసి హ్యాపీగా ఆడుకున్నారు పాటలు పాడుకున్నారు కబుర్లు చెప్పుకున్నారు కొట్టుకున్నారు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు వీళ్ళు కూడా సో మాదైతే అయిపోయింది సో మాదంతా తినడం అయిపోయిన తర్వాత వీళ్ళ బ్యాచ్ కూడా వచ్చిళ్ళు అంటే మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చిళ్ళు వీళ్ళంతా తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసామండి ఇంకా అంటే రీల్స్ ఫోటోలు వీడియోలు డ్యాన్సులు ముఖ్యంగా ఇవైతే అండ్ తిన్న తర్వాత కాసేపు అలా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇక రైస్ కర్రీ ఇవన్నీ మిగిలినవి ఉంటాయి కదా సో అవి అయితే ఇంకా ప్యాకింగ్ మొదలు పెట్టేశాము ఇవన్నీ ప్యాక్ చేసి వెహికల్స్లో పెట్టేశాము ఇక వెహికల్స్లో పెట్టేశాక ఇక స్టార్ట్ అయిందండి ఇక సో ఫస్ట్ అయితే అందరం కలిసి ఒక గ్రూప్ డ్యాన్స్ మొదలు పెట్టాము ఇక తిన్నది అరిగేదాకా ఫుల్గా డ్యాన్సులు వేసామండి అసలు ఎంత ఎంజాయ్ చేసామో ఎంత అంటే నవ్వడం ఆ కబుర్లు అసలు మస్తుగా ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలవడం అందరం కలిసి లంచ్ చేయడం ఇలా డ్యాన్సులు వేయడం సో గ్రూప్ డ్యాన్స్ మొదలు పెట్టాము సో ఫస్ట్ ఏమో గ్రూప్ డ్యాన్స్లు మొదలు పెట్టాము తర్వాత కపుల్ డ్యాన్సెస్ అని తర్వాత మళ్ళీ అందరం ఒకసారి గ్రూప్ డ్యాన్స్ అని ఇక్కడ అత్తయ్య మామయ్య సో మామయ్యకి డ్యాన్స్ అస్సలు రాదంట ఎప్పుడు వేయలేదంట మేమందరం బలవంతం చేసేసరికి ఏదో అలా అత్తమ్మ చేయబట్టుకొని అలా డ్యాన్స్ చేసినట్టు ఏదో యాక్టింగ్ చేశారు కానీ అస్సలు రాదంట మామయ్యకి అయినా కూడా మేము వదలలేదు తర్వాత అక్క బావ వీళ్ళు సో ఫస్ట్ పెద్ద నుంచి చిన్న అలా స్టార్ట్ చేసాం ఫస్ట్ అత్తయ్య మామయ్య పెద్దోళ్ళు తర్వాత అక్క బావ ఇక తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నట్టు మా ఫ్రెండ్కి అయితే డాన్స్ అస్సలు రాదు అయినా కూడా అస్సలు ఎవ్వరం వదలలేదు రాకపోయినా సరే ఏదో అక్కడికి వెళ్ళి ఏదో అలా చేసింది తనైతే సో తనకి డాన్స్ అస్సలు రాదు ఇక తర్వాత నేను మా వారు నాకైతే డాన్స్ అయితే మస్తు ఇష్టం అబ్బా
సో ఏదైనా డ్యాన్స్ ఏదైనా స్టెప్పులు ఏమైనా వేద్దామా అని అనుకున్నా కూడా మా వారికి అస్సలు డ్యాన్స్ రాదు. మా ఆయన ఫస్ట్ టైం డ్యాన్స్ వేయడం. సో అందుకనేసి తనకు తగ్గట్టుగా నేను వేస్తున్నాను డ్యాన్స్. మస్తుగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం మా ఆయనతో డ్యాన్స్ వేయడం అనేది. తర్వాత మా అన్నయ్య, మా వదిన. సో ఇలా కపుల్స్ డ్యాన్సు ఎవ్వరూ వదలలేదండి. ప్రతి ఒక్కరు డ్యాన్స్ వేశారు. వచ్చిన వాళ్ళు అంటే డ్యాన్స్ రాదని చెప్పినా ఏం చేసినా వినే ప్రసక్తే లేదు. నేను సాంగ్స్ ఎందుకు తీసేశానంటే మన కాపీరైట్ సీట్లో పడుతుందేమో అనేసి సాంగ్స్ అయితే తీసేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్లో పెడతాను. అన్ని వీడియోస్ అయితే చూసి లైక్ చేయండి. అండ్ ఇదైతే లాస్ట్ సాంగ్, నాగులమ్మో సాంగ్. నాగులమ్మ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాం. ఇక అసలు డ్యాన్స్ వేసి చెమటలు వచ్చి అందరం సొలసి అలా అయిపోయాము. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి ఇంకా వెళ్తున్నాము. మేమైతే వాటర్ తాగేసి డ్యాన్స్ చేసి అలసిపోయారు కదా, నీళ్ళంతా కూడా అయిపోయినాయి ఇక తాగి. సో లాస్ట్ ఇంకా బయలుదేరే టైం ఇక. సో సామాన్ ప్యాకింగ్ ఎప్పుడో అయిపోయింది కదా. సో అందరం అయితే బయలుదేరుతున్నామండి. సో మీరు కూడా వీక్లీ వన్స్ అయితే కాదు, కొన్ని సందర్భాలు అయితే ఉంటాయి కదా. అలాంటి సందర్భాలలో కొన్ని ఫ్యామిలీస్ కలిసి వెళ్ళి ఇలా హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేసి మీరు కూడా రండి. సో పిల్లలకి కూడా మైండ్ ఫ్రీ ఉంటుంది, మనకు కూడా కాస్త ప్రశాంతంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది వీడియో.